వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క హత్య కేసు ఏదైతే ఉందో ఆ కేసులో జరుగుతున్న దర్యాప్తు తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది అంటున్నారు. అసలైనటువంటి అంశాన్ని వదిలేసి అసలు సంబంధం లేని విషయాల మీద దృష్టి పెడుతూ కేసుని పక్కదారి పట్టిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి వైసీపీ మీడియా వైపు నుంచి. ఈ కేసులో అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని పరిశీలిస్తే అనేక విషయాలు ఇక్కడ స్పష్టమవుతున్నాయని చెప్పుకోవాలి. హత్య జరగడానికి ముందు వివేక ఇంట్లో ఉన్నటువంటి కీలకమైన డాక్యుమెంట్ల గురించి గట్టిగా అడిగారని, వాటి కోసమే ఆయన మీద తీవ్రంగా దాడి చేశాము అని స్వయంగా దస్తగిరి తన వాంగ్మూలంలో చెప్పిన పరిస్థితుంది. ఆ డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో తెలుసుకుని వాటిని తీసుకుని సరిచూసుకున్న తర్వాతే చెప్పినప్పటికీ ఆ డాక్యుమెంట్లు ఏమయ్యాయి, అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి, అవి స్వాధీనం కూడా చేసుకోలేదు పోలీసులు అనేటువంటి యాంగిల్లో వైఎస్ సునీత ఎందుకు విచారణ కోరట్లేదు అని వైసీపీ మీడియా ప్రశ్నిస్తోంది. హత్య సమయంలో వివేక రాసినట్టు చెప్తున్నటువంటి ఒక లేఖ ఉందంటారు, ఆ లేఖ కూడా దాచారంటున్నారు. అది కూడా వివాదానికి దారుణమైంది. ఘటనా స్థలానికి వెళ్ళినటువంటి పిఏ కృష్ణారెడ్డి ఆ లెటర్ చూసి వెంటనే సునీతకి కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వడం అనేది జరిగింది. లేఖలోని విషయాలను కూడా ఫోన్ లో చదివి వినిపించడం జరిగింది. అతను హత్య జరిగిందని వెంటనే తెలిసినప్పటికీ పోలీసులకు ఆ నిజాన్ని లెటర్ గురించి చెప్పకుండా దాయడం నేరమే అవుతుంది. ఈ లేఖ విషయంలో సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ లో కూడా సునీత పరస్పర విరుద్ధంగా మాట్లాడారనే ఆరోపణలు ఉన్నాయి. ముందుగా ఇచ్చినటువంటి వాంగ్మూలంలో లేఖ విషయానికి ఫోటోలు తమకు ముందే తెలిసి ఒప్పుకున్నప్పటికీ ఆ తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో మాత్రం తనకి ఈ లేఖ గురించి అసలు గుర్తు లేదని, సాయంత్రం ఎస్పీ చేతిలో చూసే వరకు దీని గురించి తమకు ఐడియా లేదని ఆమె మాట మార్చారు అనేది వైసీపీ మీడియా ఆరోపణ. సో ఇలాంటి మాటలు, ఇలాంటి సంబంధించివి దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి. వివేక హత్య జరిగిన కొన్ని రోజులుగా ప్రెస్ మీట్ పెట్టినటువంటి వైఎస్ సునీత వైఎస్ అవినాష్ రెడ్డిని ఎంపీని చేయడానికి, జగన్ ని ముఖ్యమంత్రి చేయడానికి చాలా కష్టపడ్డారని, సిబిఐ విచారణలో ఎవరో చెప్పడం వల్ల తన అలా మాట్లాడాను అని మళ్ళీ కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సో రాజకీయ ప్రయోజనాల కోసం సొంత కుటుంబ సభ్యుల మీద ఆమె నిందలు మోపేలా వ్యవహరిస్తున్నారని వైసీపీ మీడియా కానీ జగన్ అభిమానులు కూడా ఆరోపిస్తున్నారు. సో వివేక రెండో భార్య అలాగే ఆ కుమారుడికి సంబంధించి ఆస్తి దక్కకుండా చేసేందుకే ఈ హత్య జరిగి ఉండొచ్చు అనేటువంటి కోణాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదని కూడా వైసీపీ మీడియా ప్రశ్నిస్తోంది. ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల గొడవలు ఇలాంటి కీలకమైనటువంటి అంశాలను విచారించకుండా పక్కన పెట్టడం వెనక బలమైనటువంటి కారణాలు ఉన్నాయని కూడా వైసీపీ ఆరోపిస్తోంది. ఈ కేసు దర్యాప్తుని ఒక పద్ధతి ప్రకారం తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సాక్ష్యంలు కూడా ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగాయి అనేది ప్రధాన ఆరోపణగా ఉంది. సీన్ ఆఫ్ క్రైమ్ దగ్గర ఉన్నటువంటి స్థానికుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అవినాష్ రెడ్డి గుండెపోటని చెప్పాడు అని, సిబిఐకి అబద్ధపు సాక్ష్యాలు చెప్పించాలని ఒత్తిడి చేశారు అంటూ బయటకు వచ్చిందంటూ అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ రీసెంట్ గా చెప్పారు. సో ఇట్లా సాక్ష్యాలను ముందే తయారు చేసి మరీ దర్యాప్తు సంస్థ ముందు పెట్టే ప్రయత్నాలు చేశారని కూడా అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. సిబిఐలో కొందరు అధికారులను అడ్డం పెట్టుకుని ఒక వర్గాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ దర్యాప్తుని ఏకపక్షంగా నడిపించారు అంటూ కూడా అవినాష్ రెడ్డి రీసెంట్ ప్రెస్ మీట్ లో ఆరోపించారు. మరోవైపు ఈ కేసు విచారణ కోర్టులో ముందుకు సాగకుండా ఏదో ఒక కారణాన్ని చూపిస్తూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ప్రచారం చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. ట్రయల్ త్వరగా పూర్తయితే అసలు బయటపడి ఎవరు దోషులో చట్టం ముందు తేలిపోతుంది. అలా జరగకుండా కేసును ఏళ్ల తరబడి సాగదీస్తూ ఎన్నికల వరకు లాగాలి అని, దీని ద్వారా రాజకీయంగా ప్రత్యర్థులకు మేలు చేయాలని చూస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా అవినాష్ రెడ్డి రీసెంట్ ప్రెస్ మీట్ లో గుర్తించారు. న్యాయం కోసం కాకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు అంటూ, ఇది ప్రజలు గమనిస్తున్నారు అంటూ కూడా అవినాష్ రెడ్డి రీసెంట్ ప్రెస్ మీట్ లో మండిపడ్డారు. ఎవరైతే హత్య చేశామని స్వయంగా ఒప్పుకున్నారో వాళ్ళకి బెయిల్ ఇప్పించడానికి సహకరించడం, అసలైన కోణాల్లో విషయాన్ని అడగకపోవడం చూస్తుంటే ఈ కేసులో దాగి ఉన్న అసలు నిజాలు బయటికి రాకుండా ఒక పెద్ద వ్యూహమే నడుస్తోంది అంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది రీసెంట్ ప్రెస్ మీట్ లో.